డార్లింగ్ వై దిస్ గోదావరి ఈ మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. మూవీ నాకు ఎలా అనిపించింది అనే పాయింట్ ఆఫ్ లోకి వస్తే, మన ప్రియదర్శి గారు తీసిన ఈ ఫిలిం అనేది నాకు ఈ జస్ట్ ఓకే వేలో అనిపించింది. అది కూడా ఎందుకు అనేది వీడియోలో మాట్లాడు, మరీ అంత నచ్చిందని చెప్పలేను, మరీ అంత నచ్చలేదు అని చెప్పలేను. కొన్ని పోర్షన్స్ నచ్చినాయి, మిగతా కొన్ని పోర్షన్స్ బోర్ అనిపించినాయి. అండ్ స్టోరీ వైజ్ చూసుకున్నట్టయితే బాగా లాగ్ అనిపించింది. ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో నుండి మరి చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్. అండ్ ఇక టాపిక్ లోకి వెళ్తే, మన ప్రియదర్శి గారు స్టార్టింగ్ లో మన చనిపోవాలన్నట్టు అనుకుంటాడు. సో అనుకోకుండా ఒక హీరోయిన్ కలిసి నటేష్ గారు, సో హీరోయిన్ కలిసిన తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ ఏంది, అవంతా ఏంది అనేది మీరు ఓవరాల్ గా మూవీలో చూస్తారు. ఇక బేసిక్ గా ఈ స్టోరీ ఇలా ఉంటే మనకు స్టోరీ చాలా లాగ్ చేస్తారని అన్నాను కదా. సో అది ఎందుకు అని అంటే, కొన్ని పోర్షన్స్ అయితే చాలా లాగ్ చేస్తారు భయ్య. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం లాగ్ వేలు అనిపిస్తుంది. వెన్ కంపేరింగ్ టు సెకండ్ హాఫ్ కొన్ని ఫన్ మెయిన్ గా ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం ఎంజాయ్ చేస్తామని చెప్పొచ్చు. కానీ నేను బ్రహ్మానందం గారి కొంచెం ఎంట్రీ సీన్స్ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తాను భయ్య. అది అందరు ఎంజాయ్ చేస్తారని నేను చెప్పలేను. ఫస్ట్ హాఫ్ లో కొన్ని అడల్ట్ సీన్స్ కాకుండా కొన్ని కొంచెం దాంట్లో ఫ్రెండ్స్ తో అందరు గ్యాదర్ చేసినప్పుడు కొంచెం డబల్ మీనింగ్ సీన్స్ అయితే మీరు చూస్తారు. సో ఇది మీరు ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం కాదనేది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఫిలిం ఇంకొకటి చెప్పాలంటే, సాంగ్స్ నాకు ఏది నచ్చలేదు, అస్సలు సాంగ్స్ నచ్చలేదు. అండ్ మన సుహాస్ గారి ఎంట్రీ నుంచి అయితే కొంచెం మూవీ అనేది కొంచెం బాగా అనిపిస్తుంది, అంటే కొంచెం బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక మంచి టాపిక్ అయితే చెప్తాడు, అంటే మన ప్రియదర్శి గారు ఆడవాళ్ళ గురించి అనుకుంటా. సో అది మాత్రం కొంచెం ప్లస్ పాయింట్ అన్నట్టు అనిపించింది మూవీకి. అండ్ ఓవరాల్గా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి, కానీ నేను అవన్నీ చెప్పాలనుకోలేదు, రిలీజ్ చేయదలుచుకోలేను. ఫిలిం గురించి ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్ ఫిలిం. సో ఫస్ట్ లో చెప్పినట్టే. అండ్ ఈ ఫిలిం గురించి ఇంకొక పాయింట్ చెప్పాలంటే, మనకు ట్రైలర్ లో చూపెట్టినట్టు ఫస్ట్ హాఫ్ లోనే ఆల్మోస్ట్ రిలీజ్ చేసేస్తారు. ఇక సెకండ్ హాఫ్ అనేది ఇంకొక కొత్త జోనర్లోకి వెళ్ళిపోతుంది. అది మీకు ఫిలిం చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇంకా వెన్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మన ప్రియదర్శి గారి పర్ఫార్మెన్స్ కానీ, మన మేబా నటేష్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఇంకా కమింగ్ టు అదర్ క్యారెక్టర్స్ అందరూ ఈ జస్ట్ ఓకే వేలకి అనిపించింది. అందరి పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది. సో ఓవరాల్ ఈ వీడియో ఉంటుంది ఫిలిం. అండ్ మీకు నచ్చితే మీరు ఫిలింని చూడండి, లేకపోతే ఓటీటీ కోసం వెయిట్ చేస్తారండి యాజ్ యూ విష్. అండ్ డార్లింగ్ వై దిస్ గోదావరి మూవీ రివ్యూ అయితే ఇది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ దట్స్ ఎ గుడ్ వీడియో. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాబాయ్, టాటా గైస్.